యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు అందరము కలిసి చదువుదాం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. మరి ఒక లేఖన భాగం చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 221, క్రొత్త నిబంధనలో 221 పేజీ అండి. రెండవ అధ్యాయము మొదటి వచనము కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమెన్. లాస్ట్ వీక్ మనం జ్ఞాపం చేసుకున్నాం పెంతెకోస్తు దినము అని, పరిశుద్ధాత్మ అభిషేక దినము అని జ్ఞాపం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 50వ దినాన్ని 50th డే పరిశుద్ధాత్మ 4 వల్లే విభాగింపబడి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా 120 మంది మీద వ్రాలింది అని చూసాం. మోషే కాలంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రవచించారు. యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పౌర్వం దిగి వచ్చినప్పుడు స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అగ్ని 4 వల్లే విభాగింపబడి ప్రతి వారి మీద కూడా వ్రాలింది. వారు భాషలలో మాట్లాడారు. మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ వరము ఎందుకు అనుగ్రహించబడుతుందంటే, వి నీడ్ కంఫర్టర్, అడ్వకేట్. 4వది, మన కాలంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు మనకి జరిగే సంగతి ఏంటంటే, మనకు ఉత్తరవాది ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతూ ఉండే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుచున్నాను. ఇక్కడ ఆదరణకర్త అని 1 అనేసి క్రింద ఎవరు రాస్తారండి? ఉత్తరవాది. ఇంగ్లీష్లో అడ్వకేట్ అని ఉంటుంది. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చదివాము. అక్కడ ఏం చదివామంటే, క్రీస్తు అను, యేసుక్రీస్తు అను ఉత్తరవాది. మోషే కాలములో ప్రవచించారు. యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చినప్పుడేమో పరలోకపు స్వరం, హెవెన్లీ వాయిస్ విన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనది నేను ఆనందించున్నాను అని. ఈ శిష్యులు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ పౌరం వల్ల, అగ్ని 4 వల్లే. అప్పుడు భాషలు మాట్లాడారు, కానీ మరి ఎప్పుడైనా శిష్యులు భాషలు మాట్లాడారా? మోషే కాలంలో కూడా ప్రవచించిరి, కానీ మరి ఎన్నడూ ప్రవచించలేదని రాయబడింది స్పష్టంగా. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఈనాడు భాషల్లో మాట్లాడతాం, భాషల్లో ప్రార్థన చేస్తాం అంటూ ఉంటారు. భాషలు ప్రభువిస్తే మనం చూసిన సందర్భాల్లో అప్పుడే భాషలు మాట్లాడారు. ఇంకెక్కడ కూడా భాషలో శిష్యులు మాట్లాడేట్టుగా వాక్యంలో లేదు. సామాన్యమైన భాషలో మాట్లాడుతూ వచ్చారు. వారు సామాన్యంగా దైనందిన కార్యక్రమాలు ఏ భాష అయితే మాట్లాడతారు, మదర్ టంగ్ అంటారు కదండి, మాతృభాషలోనే చెప్తూ వచ్చారు ఎక్కడైనా సరే.
మనము గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ భాషలు అక్కర్లేదు. భాషలు మాట్లాడినంత మాత్రాన భాషలు రానట్టు కాదు. కొంతమంది ఏ చదువు రానోళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం నేను చూశాను. అది భాషల వరమే. 1-2 సందర్భాల్లో మనం ఎప్పుడైనా భాషలు మాట్లాడామంటే మాట్లాడలేదు. భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా మనకు పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించారు. అది మనం ఏం చేయాలండి? నమ్మాలి. అందుకని విశ్వాస ప్రమాణంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. విశ్వాస ప్రమాణంలో చేస్తారు. ఏమంటారండి? కొంతమంది ఆత్మను నమ్మరు. చాలా సహవాసాల్లో దేవుని ఆత్మ దిగి వచ్చిందని అల్లరి చిల్లర చేసేస్తూ ఉంటారు. మరి వాక్యంలో ఉందంటే అల్లరికి కర్త కాడు అని ఉంది. అల్లరికి కర్త కాడు కదా దేవుడు. దాని అర్థం ఏంటంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ ఏముంటుందండి? మెయిన్ స్వాతంత్రము. వీ హ్యావ్ లిబర్టీ, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునితో స్వాతంత్రం ఉంటుంది, సహ విశ్వాసులతో స్వాతంత్రం ఉంటుంది, పరిశుద్ధులతో స్వాతంత్రం ఉంటుంది. అంటే స్వతంత్రంగా ఉండగలం. నిజమైన స్వాతంత్రం అంటే అదండి. సో దేవుని ఆత్మ ఉన్న చోట మనం స్వతంత్రంగా ఉండాలి. అందుకని దేవుని మందిరంలో ఏంటంటే నిజమైన సహవాసంలో చాలా పీస్ఫుల్గా కోఆర్డినేషన్తో ఎంతో సహవాసంలో ఐక్యమత్యంగా ఉంటారు. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం ఉంటుంది. కానీ ఈవేళ మన టాపిక్ ఏంటంటే కొన్ని వారాలు మరి పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడాలనుకున్నాము. ఇవాళ టాపిక్ పరిశుద్ధాత్ముడు అంటే ఆదరణకర్త అనుకున్నాం. ఆదరణకర్త అంటే వాక్యం ఏమన్నారంటే ఉత్తరవాది. దీనిని యోహాను రాసిన పత్రికలు ఏమన్నారంటే క్రీస్తు అనుమన ఉత్తరవాది. అంటే ప్రభువే ఆత్మ అని కూడా రెఫరెన్స్ లాస్ట్ వీక్ చదివించాను నేను. ప్రభువే ఆత్మ అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి ఆరోహణమై పరలోకి వెళ్ళినంత మాత్రాన భూమి మీద లేనట్టు కాదు. ప్రభువే ఆత్మ ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారే ఆత్మరూపిగా మన మధ్యన నివసిస్తున్నారు. యోహాను సువార్త 14 ఏంటంటే తండ్రియు నేను వచ్చి ఆయనతో నివాసము చేస్తామనుంది. ప్రభువే ఆత్మ అనే విషయాన్ని మనం ఏం చేయాలని గుర్తుపెట్టుకోవాలి ఈ దినాన్ని. కనుక ఇక్కడ క్రీస్తు అను ఉత్తరవాది. ఈ ఉత్తరవాది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ప్రభువే ఆత్మ. మనం చదువుదాం చూడండి. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళిన ఆదరణకర్త మీదకు రాడు, నేను వెళ్ళిన ఆయన మీదకు పంపుదును. 8వ వచనంలో ఆయన వచ్చి, ఎవరు వచ్చండి? పరిశుద్ధాత్ముడు వచ్చి, ఉత్తరవాది వచ్చి ఏం చేస్తారంటే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఆదరణకర్త మనలోనికి వచ్చినప్పుడు తీర్పును గూర్చి, పాపమును గూర్చి, ఇంకా దేని గురించి అటండి చూడండి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. దాని అర్థం ఏంటంటే అపొస్తలుడైన పౌలు గారు అన్నారు, మన అనేకమైన విషయాలలో తప్పిపోవచ్చున్నాము. ఎన్ని విషయాలు ఏంటండి? ప్రతిదినము తప్పిపోవచ్చునే ఉంటాం. మాటలోనో, క్రియలోనో, చేతలోనో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రక్షింపబడిన సహోదరి రక్షింపబడిన ఒక పెద్ద ఆయనకి భోజనం వడ్డిస్తూ లైన్లో కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా బిర్యానీ, చికెన్ కర్రీ వడ్డిస్తూ వచ్చింది. సరిగ్గా చివరున్న ఈ పెద్ద వ్యక్తి దగ్గరికి వచ్చేటికల్లా చికెన్ కర్రీ అయిపోయింది. ఈ లోపల చికెన్ కర్రీ వేసుకునే ఆయన మళ్ళా చికెన్ కర్రీ వేసుకురావడానికి వెళ్ళాడు. ఈలోగా ఎలాగో బిర్యానీ వేసారు కదా అని ఎస్ఆర్ సిస్టర్ గారు లాంటి సిస్టర్ గబగబా పట్టుకొచ్చి కొత్తిమీర పచ్చడి చేసింది ముందుగా ఆయనకి. అందరికీ ముందేం పడిందండి? చికెన్ పడింది. ఈయనకేం పడింది? ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆయనకి వెంటనే ఫీలింగ్స్ మారిపోయినాయి. మరలా వస్తుంది కానీ వెయిట్ చేయాలి కదా. కానీ హ్యూమన్ నేచర్, హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే అది అందరికీ చికెన్ పడింది. ఈవిడ కావాలని నాకు పట్టుకొచ్చి
ముందుగా కొత్తిమీర పచ్చడి వేసేసిందని నన్ను పిలిచి నాకు గోబలో చెప్పాడు. చూసావా ఆవిడ ఎంత నేనంటే ఇష్టం ఉండదు ఆవిడకి. వెంటనే వచ్చేసిందండి, లోపల ఫీలింగ్ వచ్చేసింది. వేస్తారు కదా, నాకు పిలిచని చెప్పాడు తట్టుకోలేక. ఆవిడ చూసావా నేనంటే ఇష్టం లేక ముందేం పట్టుకొచ్చేసింది తమ్ముడు, కొత్తిమీర పచ్చడే. అంటే ఆయన ఏం చేసుకున్నాడు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. వెంటనే వచ్చి చికెన్ కర్రీ వేసారనుకోండి, దాని అర్థం ఏంటంటే అనేక విషయాలు ఎంత విశ్వాసులమైనా సరే, ఎంత పరిశుద్ధులమైనా సరే, ఎంత దైవజనులైనా దైవ సేవకులైనా సరే తప్పిపోతూనే ఉంటాం. పేతురు తప్పిపోలేదా? శిష్యులందరూ కూడా తప్పిపోయారు. యేసుక్రీస్తు వారితో తిన్నవారే, ఆశ్చర్యకార్యాలు చూసిన వారే, స్వస్థతలు పొందుకున్నవారే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత గంపలు ఎత్తుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు. అందుకని అప్పుడు పౌలు ఏమన్నాడంటే అనేక విషయాలలో మనము తప్పిపోతున్నాము. కొంతమంది మనం చూసినట్లుగా పాపం విషయంలో తప్పిపోయేవారుగా ఉంటారు. కొంతమంది తీర్పు విషయంలో ఎవడు చూసొచ్చాడరా ఆ తీర్పు అవన్నీ ఎవడు చూ అగ్నిగుండం ఎవడు మందిరానికి వస్తూనే ఉంటాడో, వాక్యం చదువుతూనే ఉంటాడో, వాటిని నమ్మడం. ఎవడే మన వెళ్ళిపోవడమే తమ్ముడు, వెళ్ళిపోవడమే. పరిశుద్ధుల పిల్లలు కూడా ఏమో నరకవందలేదు ఎవరు చూసొచ్చాడండి అనేవాళ్ళు ఉన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా మన మైండ్లో మన బ్రెయిన్లో విశ్వాసాలుగా పాపమును గురించి మనం ఎప్పుడు కూడా అవగాహన కలిగి ఉండాలి. రెండవది నీతిని గూర్చి. ఇంగ్లీష్లో ఏముందంటే ద లార్డ్ అవర్ రైచియస్నెస్, యెహోవాయే మన నీతి. యేసుక్రీస్తు వారి గురించి అండి, ఈ నీతిమంతుని అని వాక్యాలు రాయించారు. యేసుక్రీస్తు గురించి ఏమన్నారండి, ఈ నీతిమంతుని యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలండి, అవగాహన కలిగి ఉండాలి. దాని అర్థం ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. మొదటగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే మనసు ప్రతి దినము మనకు ఉండాలి. మూడవది తీర్పు. దాని అర్థం ఏంటంటే పాప భీతి. అందుకని ఈ పాపం గురించి ఒక వాక్యం రెఫరెన్స్ ఏమైనా చెప్పండి. పాపము చేయజాలడు, అదండి. రక్షింపబడిన తర్వాత పాపము అంటే చేయడానికి 100% అవకాశం వచ్చేసినాయి కానీ చేయజాలడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో, యోసేపు. పాపము చేయజాలడు యోసేపు గారు. వస్త్రమునన్నా సరే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అందుకని యోసేపు గారి గురించి ఏమన్నారంటే ఫలించడి, ఫ్రూట్ఫుల్నెస్, ఫలించడి వారు. యోహాను సువార్త 15 ఏమందంటే మీరు బహుగా ఫలించటం వలన మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును ఫలించడి వారు. క్రీస్తునందు ఫలించడి వారు పాపము చేయడానికి ఒప్పుకోరు. ఎంతైనా నింద అయినా శ్రమ అయినా భరిస్తారు. కానీ యోసేపు నింద భరించాడు, శ్రమ భరించాడు. ఆయనను దేవుడు ఏం చేశాడండి, లేవనెత్తాడు యోసేపుని. కనుక ఇక్కడ వాక్యం ఏంటంటే ఈవేళ పరిశుద్ధాత్ముడి గురించి దేవుడు మనకు తెలియపరిచే విషయం ఏంటంటే మొదటి పాయింట్, ఎందుకు మనకు పరిశుద్ధాత్ముడు కావాలంటే మనకు ఉత్తరవాది. ఈ ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు వారే ఈ ఉత్తరవాది. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అంటే ఏదో దిగు వచ్చేసి కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. ఇంకొక యోహాను సువార్త అనుకోండి, యేసుక్రీస్తు వారి గురించి ఏముందంటే ఆయన మన మధ్యన ఎలా నివసించాడంట, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన వసించండి. చూడండి, క్లుప్తంగా ముగించేస్తాను. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చాలండి. యేసుక్రీస్తు వారే శరీరధారిగా మన మధ్యలో నివసించని కృపా సత్య సంపూర్ణుడు. అంటే కృప సంపూర్ణంగా కలిగి ఉన్న మన విషయంలో సత్యము కూడా సంపూర్ణ. దాని అర్థం అంటే సత్యం అంటే ఏంటంటే వాక్యంలో మాట సత్యం గురించి, నీ వాక్యమే సత్యము. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన ఏం చేశారండి, నివసించారు. సో మనకు దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ కాలంలో ఉత్తరవాదిగా అవసరం. భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు. భాషల గురించి వాక్యం ఉందంటే కొరింథీయులకు రాసిన పత్రికలో
భాషలతో మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది ప్రవచించేస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత భార్య మీద దూషణ, పిల్లల మీద దూషణ, ఫ్రెండ్స్ మధ్య ఎక్కడ చూసినా బయట స్థిమితం లేని బ్రతుకు, మందిరంలో మాత్రం భాషలు, ప్రవచనాలు, ఎగురు గంతులేయటాలు. అది వ్యర్థం కదండి. భాషలైనను వ్యర్థము ప్రేమ లేనివాడైతే. అందుకని దేవాదేవుని గురించి ఏముందంటే దేవుడు ప్రేమ స్వరూపి అని ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అన్నది వాక్యం ఏముందండి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రేమ చాలండి, ఏమక్కర్లేదు. ఇక్కడ మనం చదివిన వాక్యములో ఉత్తరవాది, అడ్వకేట్. మన అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మని మనం కలిగి ఉంటే క్రీస్తు అని ఉత్తరవాది మనకు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. భూమి మీద కూడా మనకు ఉత్తరవాది అవసరం, పరలోకంలో కూడా ఉత్తరవాది మనకు రెండు విధాలుగా డబుల్ బెనిఫిట్. అందుకనే ఏలియా ఆత్మ గురించి ఎలీషా గారు ఏమన్నారండి, నీ ఆత్మలు ఎన్ని పాళ్ళు కావాలన్నాడు? 2 పాళ్ళు, డబుల్ స్పిరిట్ అంటారండి. ఏలియా వెళ్ళిపోతూ ఉండే, అయ్యా నాకేం వద్దయ్యా బాబు, నీ ఆత్మలు 2 పాళ్ళు, ఏం అక్కర్లేదు. కొంతమంది ఏంటంటే 50% ఇవ్వండి అంటారు. ఇది 100 పాళ్ళు అయితే ఆయన అడిగింది ఎంతండి? 2 పాళ్ళే. ఏలియాలో ఉన్న ఆత్మని 2 పాళ్ళు దయచేయండి అన్నాడు. 2 పాళ్ళు అనగానే క్లిష్టమే కానీ నేను పైకి వెళ్ళి చూసినప్పుడు నువ్వు నిజంగా చూస్తే కనుక ధన్యుడు అన్నాడు. దుప్పటి పడింది పైనుంచి కిందకి, చూసారండి. కనుకంటే ఎలీషా గారే ఏలియాలో ఉన్న ఆత్మని 2 పాళ్ళు కోరుకున్నారు. మోషే కాలంలో దేవాది దేవుడు దిగివచ్చి మోషేలో ఉన్న ఆత్మలో పాలు 70 మందికి దేవుడు అనుగ్రహించారు. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. మన కాలంలో కూడా సంఘ కాపు మీద ఉన్న ఆత్మలో పాలు సంఘానికి అవసరమని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ప్రభువే ఆత్మ కాబట్టి యేసుక్రీస్తు అని ఉత్తరవాది పరలోకంలో ఉన్నారు. ఒక ఆయనకి రకరకాల దర్శనాలు వస్తూ ఉంటాయి. మనకి కొంతమందికి ఎలాంటి దర్శనాలు వస్తాయంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గోదావరిలో దూకేసినట్టు, సముద్రం మధ్యలో అలాగలా కొట్టుకుంటున్నట్టు, కొండ మీద పడిపోయినట్టు, ఎవరో తరుముతున్నట్టు, దయ్యం మీద పడిపోయినట్టు వస్తూ ఉంటాయి కళ్ళ. కానీ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం చేసిన ప్రతి పొరపాటు గురించి ఈ అడ్వకేట్ ఎలా తెలియజేస్తారంటే, మన విషయంలో ఏదో అబ్రహాం గారు అబద్ధమాడాడు షారా గురించి. భార్య వాస్తవానికి ఏమన్నాడంటే నా చెల్లి అన్నాడు. జనరల్గా ఆలోచిస్తే అది అబద్ధమే, కానీ అక్కడ సందర్భాన్ని బట్టి అబద్ధము చెప్పవలసి వచ్చింది. వాస్తవానికి చెల్లి వరుస కూడా కదండి. అయితే ఒక ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరలోకి తీసుకెళ్ళిపోయారు. తండ్రి సింహాసనం మీద ఆసీనుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలాగుంటారు అనుకుంటున్నారు చెప్పండి? పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారని వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథంలో వధింపబడిన గొర్రె పిల్ల, గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు టిప్ టాప్గా షూటు బూటు వేసుకొని ఎంతో హుందాక తల మీద కిరీటం పెట్టుకొని ఏమీ లేరు అక్కడ. చాలా స్పష్టంగా ఉంది. నీ నిమిత్తము నా నిమిత్తము సిలువబడిన యేసుక్రీస్తు వారు లోక పాపను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల పరలోకంలో కూడా ఎలా ఉన్నారంటే వధింపబడిన గొర్రె పిల్ల. గొర్రె పిల్ల హంబుల్, హే హంబుల్ హిమ్సెల్ఫ్, తన్ను తానే తగ్గించుకొనేను అని యెషయా గ్రంథంలో ఉంది. ఎలా తగ్గించుకున్నాడంటే తన్ను తానే తగ్గించుకున్నాడు. పరలోకంలో ఉన్నట్టండి ఆయన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయంట. శిలువ మీద పొడిచిన గాయాలు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఉన్న గాయాలు తల మీద ఇంకా అలాగే ఉన్నాయంట అండి యేసుక్రీస్తు వారికి. అందుకనే పాపి ఒప్పుకున్న ప్రతిసారి కూడా ఆయన గాయములో నుంచి రక్తపు బొట్టు వచ్చి కడుగుతూ ఉంటుందని అనేకుల కొరకు వాక్యంలో మాట ఉంది. చిందింపబడిన లేదు, చిందింపబడుచున్న నిబంధన రక్తము స్టిల్ ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి గాయాలు అలాగే ఉన్నాయి. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి గాయాల నుంచి రక్తము స్రవిస్తూనే ఉన్నది అని భక్తులు తెలియజేస్తూ వచ్చారు.
ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేస్తుంది, బోధింపబడిన గొర్రె పిల్ల. అంతేనే భక్తుడు పాట కట్టాడు, ప్రియ యేసు రాజును చూసినప్పుడు ప్రతి ఒక్క గాయమును నేను ముద్దాడేదని ప్రభువా అని. పరలోకి వెళ్ళినప్పుడు అండి, నా కొరకు ఇంతగా గాయపరచబడ్డావా, ఇంతగా నలుగొట్టబడ్డావా, చారలుగా దున్నబడిన వీపు మనం పరలోకంలో చూస్తాం. ఆయన ఉదయింపబడిన గొర్రె పిల్లగా ఆయన ఎప్పుడూ కూడా కూర్చోడటండి పరలోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల నుంచి మనం కౌంట్ చేసుకుంటే మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉన్న యేసుక్రీస్తు వారు పరలోకం నిలబడి, ఆయన తండ్రి ఇలా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయింపబడిన గొర్రె పిల్ల నోరు మెదులుతూ ఉందటండి. అంటే అనేకుల కొరకు ఆయన ఏం చేస్తున్న వాక్యం ఉందండి, విజ్ఞాపన చేయించండి వాక్యం ఉందండి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయించండి ఒక రెఫరెన్స్ ఉంటే నిత్యము విజ్ఞాపన చేస్తున్న ఉంది. అంటే ఉదయింపబడిన గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము కూడా క్రీస్తుని ఉత్తరవాది విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నారు పరలోకములో. భూమి మీద మరి ఉత్తరవాది ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తున్నారన్నారు, మనం చదువుకున్నాము. క్రీస్తుని ఉత్తరవాది మనకి 8వ వచనంలో పాపమును గూర్చి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని, లోకాన్ని పాపము గురించి నీతిని గురించి తీర్పు గురించి ఒప్పింపజేస్తే మనకేం చేస్తారు ఈ పరిశుద్ధాత్ముడు, అడ్వకేట్, ఆదరణకర్త. అది చదువుకొని ముగించేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కొత్త నిబంధనలో 221 పేజీ అండి. అదండి యోహాను సువార్త మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 221 అండి. నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. లోకములో ఈ ఉత్తరవాదులను ఏమంటారంటే అడ్వకేట్స్ అంటారు, లాయర్స్, ప్లేడర్స్ అంటారండి. లాయర్స్, ప్లేడర్స్, అడ్వకేట్స్ అంటే అర్థం ఏంటంటే మన తరఫున ఒక లాయర్ని పెట్టుకుంటాం, ఒక అడ్వకేట్ అనమాట. ఆ అడ్వకేట్ మన సంగతులన్నీ వింటాడు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడక్కర్లేదు, ఏదో ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలాగా నిలబడమే అంతే. మనం ఏం మాట్లాడలేదు, చేసిన తప్పంతా ఎవరు చేశారండి, మనమే. కానీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత వెళ్ళండి అమాయక చక్రవర్తులకు ఏమి ఇలా ఉంటాం. అప్పుడు మన పక్షంగా ఎవరిని మాట్లాడతారండి, అడ్వకేట్. ఏ సందర్భంలో అబద్ధం మాడాడంటేనండి ఇతనండి అని అడ్వకేట్ మొదలెడతాడు. జడ్జి అడుగుతాడు, జెర్మియా అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడడం వల్ల ఎంత నష్టం వచ్చింది, మరి నష్టానికి ఏంటి అంటే అప్పుడు అడ్వకేట్ చెప్తారన్నమాట నిలబడి. ఏమంటాడో ఉత్తరవాది, అయ్యా సందర్భం ఇది, జరిగిన సంగతి ఇది, ఈ సందర్భంలో మనవాడు అబద్ధం ఆడవలసి వచ్చింది కాబట్టి ఈ పలానా క్లాజ్ ప్రకారం ఇతనికి శిక్ష పడకుండా మీరు చూడండి అని అడ్వకేట్ అనమాట. పాయింట్ ఎంతమంది అడ్వకేట్. కొంతమంది దొంగ ఉత్తరవాదులు ఉంటారు, దొంగ ప్లేటర్లో అటు ఇటు లాలూచి అయిపోతారు. కొంతమంది దేవుని ఆత్మ ఉన్నట్టుగా నటిస్తారు, కానీ వాళ్ళు ఏముండదు, లోకంలోకి తీసుకెళ్ళిపోద్ది ఈ ఆత్మ, మందిరానికి లాక్కొచ్చి డ్యాన్స్ వేయించేది ఇదే ఆత్మ. ఇదే ఆత్మ ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ కనపడతాడు వీడు ఈ షాప్ దగ్గర. 40 రోజులేమో ఇక్కడ గొంతులు వేస్తాడు, 40 రోజుల తర్వాత వేరే చోట. అందుకని ఆయా ఆత్మలు దేవునివో కావో మనం ఏం చేయాలండి, పరీక్షించాలి. ఆయా ఆత్మలు మనం ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా ఆత్మలు దేవునివో కావో పరీక్షించుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. సో మనకి దినాన్ని దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. పాపము చేసిన ఎడల, మనలో ఉన్న అంతరాత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి చాలామందికి తెలియదు. కొంతమందికి అవగాహన ఉంటుంది. ఒక సిస్టర్ గారు ఆమె లేచి ప్రార్థన చేయాలనుకుంటూ ఉంది, కానీ నడు నొప్పితో లేవలేకపోయింది. కానీ కోరిక ఏంటి, ప్రార్థన చేయాలని. ఆమె అలాగే నిద్రపడేసింది. తెల్లవారుజామున ఆమె నోట్లో నుంచి ప్రార్థన వచ్చేస్తుంది. ఆ ప్రార్థనలో దేవుడు దర్శనం చూపించారు. ఆమె మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. అర్థమైంది మీకు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడండి, నీతిని గురించి, పాపం గురించి, లోకం గురించి ఒప్పింపజేస్తూనే, అంటే మన కొరకు ఆయన ఏం చేస్తుంటాడండి, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. విజ్ఞాపనకర్త.
ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరవాది. మనం అనేక విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం. భార్య విషయంలో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, అనేక విషయాలు మనకు తెలియదు. తండ్రి విషయంలో, దేవుని విషయంలో ఎక్కువ పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం రక్షింపబడి కూడా మందిరానికి రాకపోవడం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ప్రేరేపిస్తే కొంతమంది వస్తారు మందిరానికి. ప్రేరేపిస్తే ఇప్పుడు పద్మగారు ఉన్నారు, నెమ్మదిగా పిల్లల్ని అలా కాదు నాయన, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు అని నెమ్మదిగా బొజ్జగించి నెమ్మదిగా చెప్తే వస్తారా? రానాయన భోంచేద్దామంటే వచ్చేస్తున్నారు కదా, బజార్లోకి వెళ్తాం అంత బండి తీ అంటే వెంటనే బయలుదేరిపోతున్నారు కదా. మరి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు? కొంచెం బలహీనత ఉన్నదే అని అనుకుందాం. భార్యకి కొంచెం బలహీనత, ఎంకరేజ్ చేయాలి. అలా కాదు, నెమ్మదిగా నేను బండి మీద తీసుకెళ్తున్నాను, నెమ్మదిగా. బాగా లేగలేని స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు హాస్పిటల్కి మోసుకెళ్తలేదని, లేగలేనప్పుడే తీసుకెళ్ళిపోతున్నాం కదా. లెగు బట్టలు వేసుకుంటే హాస్పిటల్ కంటే మనకి ఆరు కాళ్ళు వస్తాయి. ఎన్ని కాళ్ళు వస్తాయి? 6 కాళ్ళు. అదే మందిరానికంటే ఉన్న 2 కాళ్ళు కూడా పనిచేయు. ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే ఇవాళ చెప్తున్నాను, ఎంకరేజింగ్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకళ్ళొకళ్ళు పురుకొల్పోవాలి, హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించే కొలది కూడా ఒకళ్ళొకరు ఏం చేయాలటండి? హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. మాట వినోళ్ళు కూడా నెమ్మదిగా లాక్కురాగలి, నెమ్మదిగా ఏం పర్లేదు రెస్ట్ తీసు. మనమే ముందే అనేస్తాం. వద్దామని సిద్ధపడడం అనుకోండి, మనమేమంటాం? రెస్ట్ తీసుకో. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనకేం కలిగి ఉంటామన్నామండి? ఆత్మ ఎక్కడ అక్కడ ఏముంటుందండి? స్వాతంత్ర్యము. వద్దామని ప్రేరణ కలిగి ఉన్నా కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఆర్పేస్తూ ఉంటాం. వాక్యంలో ఉందండి, ఆత్మను ప్రేరేపించాలంతే. నీరసంగా ఉన్న, బలహీనత ఉన్న ఏమన్నా ఏం చేయాలండి? మనము పరిశుద్ధాత్మని, అవతల ఉన్న ఆత్మను మనం చేయాలండి. కొన్నిసార్లు ఏంటంటే మందిరానికి 18 ఏండ్ల నుంచి నడవలేని స్థితిలో వంగిపోయిన ఉన్న ఆమె మందిరానికి వస్తాం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 18 ఏండ్ల నుంచి నడువు వంగిపోయి అలాగే వచ్చేస్తుంది. ఇప్పటికీ ఒక ముసలమ్మ పచ్చి రొయ్యలు పట్టుకుని తిరుగుతుంటుంది. ఆ పచ్చి రొయ్యలు కదే పుచ్చి రొయ్యలు, అర్థమైందా? పచ్చి రొయ్యలు అంటే పుచ్చి రొయ్యలు అంట. చాలామంది తెలదా, నడిమే చేదెట్టుకొని ఆ రొయ్యలు అంతమ్మా అవి పుచ్చి రొయ్యలు. ఆ పచ్చి రొయ్యలు అంతమ్మా దానికి అమ్మేదానికి తెలుసు అది పుచ్చి రొయ్యలు అని, కొనేవాడికి తెలదు. చాలామంది ఇలాగే తెచ్చేసి శుభ్రం కడిగేసి ఉప్పేసి అదేసి కడిగేటాడుగా అలా వాసన పోద్ది అంతే. 100కి 90% మగవాళ్ళు తెచ్చే రొయ్యలన్నీ పచ్చి రొయ్యలుగా చెప్తున్నాను, పుచ్చి రొయ్యలు తెస్తున్నారు నాకు తెలుసు. ఆ పుచ్చి రొయ్యలు ఈ ఆడలు ఏమనలేక మళ్ళీ లేనిపోయిన గొడవరా బాబు, ఇది ఈ కక్షెట్లు మళ్ళీ ఇంకో దానికి తీరుతాడని. అక్క నేను చెప్పే మాట కరెక్ట్. మగవాళ్ళు తెచ్చే పీతలు తెస్తారు కదా, పుచ్చి పీతలు అయ్యే వండేస్తాం, లొట్టలు తినేస్తాం. ఎందుకంటే కూర దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకేం అక్కలేదు కదా. అబ్బా చాలా మసాలా ఉప్పు దట్టించడానికి అదే టేస్ట్. పుచ్చి పీతలు, పుచ్చి రొయ్యలు 90% తింటున్నారు, అది నాకు తెలుసు. అమ్మేవాళ్ళని అడగని చెప్తారు. ఓకే, అసలు మనం తినే పీతలే కాకినాడ, విశాఖపట్నం ఇలాంటి బీచ్ల్లో అక్కడ ఉన్న కుక్కలు కూడా తినవు ఆ పీతలు. అవి పట్టుకొచ్చి ఇక్కడ పీతలు అని అమ్మేస్తారు. మీకు వేళ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాకినాడ ఇలాంటి బీచ్ల్లో ఆ పీతలు పట్టినవి పక్కన పడేస్తారు, అమ్మరు. అవి పట్టుకొచ్చి పీతల కింద అమ్మేస్తూ ఉంటారు. మనమే మనగాళ్ళ కింద కారు పక్కన ఆపి కారు దిగమ కూడాను, అమ్మా కేజీ అంతా పీతలు వేసే అంటాం. కుక్కలు, నక్కలు, పిల్లుళ్ళు కూడా తినండి పీతలు మనం తింటూ ఉంటాం. ఎందుకు చెప్తుంటే వివేచన గురించి చెప్తున్నాను నేను. మనము మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలండి? ప్రేరేపించాలి. వాక్యంలో మాట అంటే తీతు రాక వలన మాకు ఆదరణ కలిగేను. తీతు రాక ఈ లోపల రెఫరెన్స్ ఎతికేస్తూ ఉంటుంది. తీతు రాక వల్ల ఏం కలుగుతుంది? తీతు ప్రార్థన లేదు అక్కడ, తీతు వాక్యం వల్ల ఏం లేదు, తీతు గురించి అసలు ఏ మాట. తీతు రాక వలన కొన్నిసార్లు విశ్వాసులు మందిరానికి అడుగు పెడితే చాలు, సంఘం అంతటికి ఏమొస్తుందండి? ఆదరణ వస్తుంది, సంఘం అంతటి ఆశీర్వాదం వస్తుంది. ఆ సంఘం చాలామంది తెలియదు ఆ విషయం. అందుకనే వాక్యం ఏం చెప్తూ ఉంటుందంటే కుటుంబముగా దేవుని మందిరానికి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కదండి ఆదరణకర్త. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, తీతు రాక వలన మమ్మను ఆదరించెను అని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. కనుక
క్రీస్తును ఉత్తరవాది పరలోకంలో ఉన్నారు. ఆయన ఆదరణకర్త మనం పంపించారు. మనలో కూడా ఉత్తరవాది ఉన్నారు. ఎక్కడంటే రిఫరెన్స్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. చాలండి. దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన ఆదరణ వచ్చేసిందటండి. కొన్నిసార్లు కొన్ని సంఘాలకు వెళ్ళడం వల్ల మనకి కొంత ఆదరణ. అందుకనే సంఘమంతా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం కలుగుతుందండి? అక్కడ గొప్ప ఆదరణ, అంటే కంఫర్ట్ అనమాట. అంటే నిజమైన ఆదరణ ఎక్కడ ఉంటుందండి? దేవుని యొక్క మందిరంలో. ఇంటి దగ్గర ఉండదు. ఇంటి దగ్గర మనం ఎంత తిన్నా, ఎంత సుఖించినా, ఎంత అనుభవించినా కానీ దేవుని మందిరంలో ఏమీ లేకపోయినా ఏముంటుందండి? ఆదరణకర్త. దేవాది దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకేమైనాడు? ఆయన ఆదరణకర్త. మనలో ఉన్న ఆదరణకర్త మనలో ఉండి మనకు ఉత్తరవాదిగా ఉంటారు. అది పాయింట్ అక్కడ. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉండి మన పక్షంగా ఎలా ఉంటారండి? ఉత్తరవాదిగా ఉంటారు. మనకి కోర్టులోకి వెళ్ళేటకల్లా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అడ్వకేట్ ఏమంటాడు? నువ్వేం మాట్లాడదయా, ఎందుకు చెమటలు పడుతున్నాయి నీకు, పీస్ఫుల్గా ఉండు, నేను మాట్లాడుతున్నాను. రాడికి వెళ్తారు, మనం కామ్గా ఉంటామే. కామ్గా ఉన్నప్పుడు ఈ అడ్వకేట్ మన సంగతులన్నీ కూడా చెప్పేటప్పటికల్లా మనకి ఎలా ఉంటుందండి? జడ్జి కూడా అర్థం చేసుకుంటారు. సో ఈ సందర్భంలో అబద్ధం ఆడని చెప్పావు కదా, ఓకే కేసు కొట్టేస్తున్నాను. అదే ఇక్కడ ఏ కేసు అయితే మన మీద పరిశుద్ధాత్మల ద్వారా కొట్టివేయబడిందో పరలోకంలో కూడా ఏ సందర్భంలో భారతక్క ఆరాధన రాలేదు అన్నది ఇక్కడ ఏ సందర్భంలో రాలేదు. వెంటనే అక్కడ భారతక్క ప్రార్థన చేస్తుంటుంది. రాలేకపోయాను ఉంటుందండి. బాధ ఉంటుంది లోన. రాలేకపోయిన మందిరానికి రాలేని వాళ్ళు అయ్యో రాలేకపోయానని. లోన ఎవరు ఉంటారండి? అడ్వకేట్. ఇక్కడ అడ్వకేట్ మన హృదయంలో ఉంటే పరలోకంలో కూడా ఎవరుంటారు మనకి? చదవం కదా యోహాను రాసిన మొదటి యేసు నీతి మనకు చదవలసిన విషయం ఏంటంటేనండి, నీతిమంతుడని యేసు క్రీస్తు అని ఎంత రాయించారు? నీతిమంతుడైన అడ్వకేట్ అనమాట అండి. ఈ భూమి మీద ఉన్న అడ్వకేట్స్ నీతిమంతులు కాదు. అలా అందరూ లాయర్స్ని ఏమంటారు తెలుసా అండి? ఇంకో మాటలో లయర్స్ అంటారు. లాయర్స్ని ఏమంటారండి? లయర్స్ అంటే అబద్ధికులు. భూమి మీద ఉన్నటువంటి లాయర్స్ నీతిమంతులు కాదు. అందుకని ఇక్కడ ఏమందంటే భూమి మీద ఉన్న లాయర్స్ నీతిమంతులు కాదు కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అంటే హీఈస్ 100% రైచియస్. అంటే మన విషయంలో తప్పిపోడు. అంటే ప్రతి విషయంలో ఏ సందర్భంలో మనం ఈవేళ లేటుగా వచ్చామనుకోండి, ఏ సందర్భంలో లేటుగా వచ్చామన్నదే ప్రభువుకి తెలియజేస్తుంటారు పరిశుద్ధాత్మను. అందుకనే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మను పొందుకోవడం వేరు, ఆత్మపూర్ణులై ఉండడం వేరు. ఏటీఎం కార్డు ఉంది నా దగ్గర. ఏటీఎం కార్డు నిండా నాకు 2 లక్షలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు లేవు, జేబులో డబ్బులు లేవు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తానంటే ఏటీఎం తీవయ్యా అంటున్నారు బయటికి. ఏమంటారండి? ఏటీఎం తీ. ఇంకే ఎంత టెక్నాలజీ వచ్చేసిందంటే ఏటీఎం కూడా అక్కర్లేదు. కార్డు మీద ఉన్న నెంబర్ చెప్తే చాలు డబ్బులు లాగేస్తున్నారు. నెంబర్ చెప్తే చాలు. ఆల్రెడీ మీకు చెప్పేసి ముగించేస్తానండి. నందమల్లి సుబ్బారావు గారు జియాలజిస్టు, 3 జిల్లాలకి ఆయన ఆఫీసర్. ఆయన వైజాగ్ నుంచి వస్తూ ఉంటే తిని రాగానే ఆయనకి ఫోన్ వచ్చింది. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, మీది బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలండి అన్నారు. అలాగా తప్పనిసరిగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు ఆయన. ఏం అక్కర్లేదు, మీది ఏటీఎం కార్డు ఉంటుంది కదండి, దాని మీద ఉన్నటువంటి నెంబర్స్ ఉంటాయి 16 నెంబర్లు. ఆ నెంబర్ చెప్పండి చాలు. ఆ నెంబర్లు చెప్తే మేము అప్డేట్ చేస్తాను. అలాగే ఇప్పుడే చెప్పేస్తాను, దగ్గర ఉంది అన్నాడు. గబగబా లైన్లో ఉండు, గబగబా తీసేశాడు. గబగబా చెప్పేశాడు. మళ్ళీ రిపీట్ 3 సార్లు చెప్పాడంట. ఆడికి వినపడదేమో ట్రైన్ జర్నీలో అని. 3 సార్లు చెప్పిన తర్వాత పిన్ నెంబర్ గుర్తుందా సార్? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది, రాసుకో. పిన్ నెంబర్ కూడా 3 సార్లు చెప్పేశాడు. సరిపోతే ఇంకేమన్నా అసలు చెప్పు, నాకు బ్యాంక్ అప్డేట్ అవ్వాలి, నేను వెళ్ళి కేవైసీ ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేకపోయాను, భలే ఫోన్ చేసావా నువ్వు, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. తిను నుంచి రాజమండ్రి వచ్చి లోపల 1,20,000 లాగేశాడు. ఎంత లాగాడండి? 1,20,000.
ఇటు మనం వెళ్ళలేదు, మనం సంతకం పెట్టలేదు, మనం ఏం చేయలేదు. ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంది, వీఆర్ వెరీ సేఫ్ అనుకుంటాం. మన ఇంట్లోనే మనకి డేంజర్ అని ఒక ఆయన బుక్ రాశాడు. ఏం రాశాడండి? మన ఇంట్లోనే మనకి డేంజర్ అని రాశాడు బుక్. ఇదివరకు ఎప్పుడో చదివాను. అన్ని రకాల డేంజర్స్ ఇంట్లోనే ఉంటాయంట. అందులో ఒకటి చెప్తాను, కరెంటే డేంజరు అని రాసుకొచ్చాడు. ఏంటి? కరెంటే డేంజర్. చాలా 100 విషయాలు రాసుకొచ్చాడు అందులో. మన ఇంట్లో ఉండే డేంజర్స్ ఎన్నమ్మా సుమతి? 100 డేంజర్స్ మధ్య మనం ఉంటామంటే ఇంట్లోను. మనమేమో మన ఇంట్లో మనం సేఫ్ అనుకుంటాం. కాదు. ఈయన ఏటీఎం మీద ఉన్నటువంటి నెంబర్లు చెప్పేశాడు, పిన్ని కూడా చెప్పాడు. హాయిగా ఉన్నాడు. పోలే కేవైసీ నేను ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు. రాయమండ్రి వచ్చిన తర్వాత చూసుకున్నాడు అనమాట. చూసుకునేటికల్లా మెసేజ్లు వస్తున్నాయి. 60,000, 10,000, 20,000. ఇది మెసేజ్లు వస్తున్నాయి ఏంటి అని అక్కడ రాయమండ్రి నాకు ఫోన్ చేశాడు ఈయన గారు. ఆడ ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి, మెసేజ్లు వస్తున్నాయి జరిపి ఎవరో ఫోన్ చేశారు నాకు, అప్పుడే 1,20,000 అయిపోయినాయి ఏంటి అన్నాడు. ఇంకేం అక్కర్లేదు, అయిపోయిందిలే నీ పని, నెమ్మదిగా నువ్వు దిగేసి ఊరు వచ్చాయి, నేను వస్తాను. మన ఇద్దరు బ్యాంక్కి వెళ్ళి దాన్ని ఏం చేయాలి? బ్లాక్ చేయాలి. అప్పుడు అన్నాడు, ఎక్కడ కాదు అకౌంట్ రాజమండ్రి అన్నాడు. వచ్చి అతను బండి వేసుకున్నాను, వెళ్ళి 2 ముందు కార్డు బ్లాక్ చేసాను. బ్లాక్ చేయకపోతే మిగిలిన లక్షలు కూడా ఎంత సులువుగా అయిపోయింది కదా. మనము కూడా మన జీవితంలో సాతాను మనల్ని ఉట్టినే సాతానుకున్న పేరేంటంటే భ్రమపరచు ఆత్మ. ఈ దినాల్లో ఆయా ఆత్మలో దేవునివో కావో మనం పరీక్షించడానికి మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ వరము కావాలి. మొదటిగా ఏం చూసుకున్నాము? ఆదరణకర్త మనకి కంఫర్ట్ ఇస్తానమాట. నువ్వేం కంగారు పడకు, మందిరానికి వెళ్ళలేదని కంగారు పడకు, నువ్వు నేను తండ్రికి తెలియజేస్తానని కంఫర్ట్ అనమాట. రెండోది అంటే ఉత్తరవాది. ఉత్తరవాది ఏంటంటే ఏ సందర్భంలో మనం ఈ తప్పు చేసామన్నది ప్రభుకి తెలియజేస్తారు. ఈ గత వారంలో ఎన్ని పొరపాట్లు చేయలేదు మనం. గత వారం అంతా కూడా దేవుడు మనకు తెలియకుండానే మనకి ఎలా ఉన్నారండి? అడ్వకేట్గా ఉన్నారు. ఉత్తరవాది అనమాట. క్రీస్తు అని మనకి ఉత్తరవాది మనకు ఉన్నాడు కనుక మనకి 100% పరిశుద్ధాత్మ ఏం చేయాలండి? పొందుకోవాలి. అందుకని వాక్యంలో ఒక మాట ఉందండి, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. అడిగితే చాలు 100%. ఒక స్నేహితుని సందర్భం కూడా తీసుకొచ్చారు అక్కడ. మాటి అడుగుట వలన అని రాశారు. అంటే దేవుణ్ణి మాటికి అడిగితే 100%. దినకరణ గారు ఆయన అంటుంది, మరి పరిశుద్ధాత్మ నింపుదల నాకు బలంగా కావాలని 7 సంవత్సరాలు ప్రార్థించారు. ఇంటర్వ్యూలో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారండి? 7 సంవత్సరాలు. శిష్యులు వీళ్ళందరూ ఎన్ని రోజులు కనిపెట్టారండి? 10 days కనిపెట్టారు. 10 రోజులు గదిలోంచి బయట రాలేదు వాళ్ళు. అక్కడే యెరూషలేములోనే నిలిచి ఉన్నారు. మనమా ఒక్క అరగంట కూర్చోవయ్యా, ఆరాధన వర్తమానం అయ్యేటప్పటికల్లా ఈ లోపల 4 ఫోన్లు వస్తాయి మనకి. వాళ్ళు 10 days అలాగే కనిపెట్టుకుని ఉన్నారండి వాళ్ళు. మన జీవితాల్లో కూడా అంటే ఆనాడు వాళ్ళు 10 days కనిపెట్టారు. లేదు మనము దినకరణ గారు 7 సంవత్సరాలు చేశారనుకున్నాము. మనకేం అక్కర్లేదు. వాక్యం ఏంటంటే మాటికి అడిగితే దేవుడు పరిశుద్ధాత్మ నిశ్చయముగా అంటే దాని అర్థం ఏంటంటే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ వరము కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఏటీఎం కార్డులో డబ్బులు మనకి ఉన్నా కానీ కొన్నిసార్లు పిన్ మారిపోయింది అనుకుంటే పని చేయదు. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేనైనా మనము చేయగలము. పరిశుద్ధాత్మ శక్తి కనుక ఈ దినాన్ని మనం ఆరాధించడానికి వచ్చాము. మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది మనకు ఉన్నాడు కాబట్టి దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధించి దేవుణ్ణి ఘనపరచాలి. నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది మన కొరకు ఉన్నారు. అది మన యొక్క నిరీక్షణ, అది యొక్క మన బలము. మనం అనేక విషయాలు తప్పిపోతున్నాము. అందుకని ఏమన్నారంటే చిన్న పిల్లలారా అన్నారు. సందర్భం ఏమన్నారండి? వాళ్ళందరూ ముదురులు, దేశ ముదురులు, వాళ్ళందరూ మనలాగా ఏమన్నారు అక్కడ? చిన్న పిల్లలారా అంటే దేవుని దృష్టిలో మన అందరూ ఎలా ఉన్నామండి? అందుకని మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో చేరరు. వీళ్ళందరూ కూడా మార్పు చెందేశారు, పసిబిడ్డలాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా తెలుసండి? చిన్నపిల్లలారా దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత కలిగి ఉన్నారు వీళ్ళు. మనము కూడా మార్పు నొంది చంటి బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో వాక్యంలో మాట ఉందండి, బుద్ధి విషయంలో ఎలా ఉంటారటండి? పసి పిల్లల వల్ల బుద్ధి విషయంలో కొన్నిసార్లు ఏంటి అనేక సందర్భంలో మనకి బుద్ధి ఏం చేస్తూ ఉంటుందండి? బుద్ధి గడ్డి తిని అంటూ ఉంటారు లోకల్లో. ఏమంటారంటే బుద్ధి గడ్డి తిని అంటూ ఉంటారు. అంటే పసిపిల్లల రక్షింపబడిన తర్వాత
మారుమనసు పొందిన తర్వాత ఆరాధన చేస్తూ, వర్తమానాలు చెప్తూ, ప్రసంగాలు చేస్తూ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బుద్ధి విషయంలో చిన్న పసిపిల్లలాగా ఉండం. బుద్ధి విషయంలోనే. అందుకనే వాక్యం ఏంటంటే బుద్ధిమంతులైతే తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించేది. అంటే చిన్నపిల్లలాగా అయిపోయామంటే మనకు అర్థం ఏంటంటే బుద్ధిమంతులు అయిపోయామన్నమాట. అందుకని బుద్ధి గల స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు. కనుక ఈ మాటలు జ్ఞాపం చేసుకుని ప్రభుని ఆరాధించి గణపరుచుదామండి.